హైదరాబాద్ జిల్లాలో స్థానిక సంస్థలలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధుల చేత ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళ ఓట్లతో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అంటే హైదరాబాద్లో గెలిచిన కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, ఇక్కడ నమోదు చేసుకున్న రాజ్యసభ సభ్యులు, ఎంపీలు, వీళ్ళందరి ఓట్లతో రేపు ఎన్నిక జరగబోతా ఉంది. ఈ ఎన్నికల్లో మా మిత్రులు గౌతమ్ రావు గారు విద్యార్థి ఉద్యమాల నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడి వరకు 40 ఏళ్ళుగా మా పార్టీతో అనుబంధంగా ఉన్నటువంటి నాయకుడిని మేము నిలబెట్టడం జరిగింది. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఫస్ట్ టైం 40 సీట్లు గెలిచింది భారతీయ జనతా పార్టీ. మొట్టమొదటి స్థానంలో ఉన్న పార్టీ 56 స్థానాలు గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ 40 స్థానాలు గెలిచింది. 43 స్థానాలలో ఎంఐఎం గెలిచింది. అంటే ఆనాడు ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందం చేసుకొని అనేక రకాల దౌర్జన్యాలకు పాల్పడి అక్కడక్కడ గెలిచిన మా అభ్యర్థుల్ని ప్రలోభ పెట్టడం కావచ్చు, దబాయింపుల ద్వారా కావచ్చు, అక్రమాల ద్వారా కావచ్చు, వాళ్ళు అక్రమంగా ఎన్నికలు డిక్లేర్ కూడా చేసుకున్నారు. అయినా 40 స్థానాలు గెలిచినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ.